Hi kids. Hi Snow. Hi Myra. How are you today? Good. Okay, welcome to the Future Nations channel. Bye. Okay. So today I'm going to tell it big interesting topic about our brain. Do you have brain? It's just your head. Inside there you have brain. Okay. Okay, do you know there are three parts in our brain? Brain లోపల మూడు parts ఉంటాయి. Front part is cerebrum, cerebellum and brain stem. Okay, there are three main parts. Brain లోపల three main parts ఉంటాయి. Cerebrum, cerebellum and brain stem. ఓకే, ఒక ఫనీ క్వశ్చన్. మీరు ఎవరు బొట్టు పెట్టుకోలేదు, మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటాం తెలుసా? ఇన్ అవర్ ఇండియన్ కల్చర్, ఇన్ అవర్ హిందూ ఫ్యామిలీస్ we do keep కుంకుమ్, విభూది, నామాలు. చూసారు కదా మీరు? ఎందుకు పెట్టుకుంటాం తెలుసా? దేవుడు అంటే ఇష్టమనా? పూజ చేస్తామనా? మమ్మీ చెప్పిందనా? గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రీస్ట్ వాళ్ళు ఉంటారు, అయ్యగారులు, పూజారులు, పెద్ద పెద్ద విభూది బొట్లు, నామాలు పెట్టుకుంటారు కదా. ఎందుకు? మనమేమో కొంచెం కుంకుమ పెట్టుకుంటాం కదా. ఎందుకు? ఇంకొకటి, చిన్న పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి 21st డే సెరమనీ చేసే వరకు బొట్టు పెట్టరు, పళ్ళు వచ్చే వరకు బొట్టు పెట్టరు, తెలుసా? అంటే అదే వాళ్ళ. ఇదన్నిటికీ కారణం ఏంటి తెలుసా? నేను చెప్పాను కదా, సెరెబ్రమ్ అని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్, అది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్ హెడ్ని చూసావా? ఫోర్ హెడ్ ముందు ఆ సెరెబ్రమ్లో ఇంకా ఫస్ట్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఒక పార్ట్ ఉంటుంది. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, ఫ్రాంటల్ కార్టెక్స్. ఓకే, చెప్పండి. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. అది ఇక్కడ మన ఫోర్ హెడ్ వెనకాల ఉంటుంది అన్నట్టు, ఫోర్ హెడ్ ముందు ఇక్కడ. సో అది ఏం చేస్తుంది అంటే వెరీ హై కాగ్నిటివ్, ఇంటలెక్చువల్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే మనం దాన్ని విజువల్గా చూడకపోయినా కూడా దాన్ని ఊహించుకొని అది ఎలా ఉంటుందో చెప్పగలగడం అన్నట్టు. పిల్లలకి ఏంటంటే అన్నీ ఫిజికల్గా కనిపిస్తేనే దాని గురించి ఆలోచించగలుగుతారు. మీకు కళ్ళ ముందు లేని గురించి చెప్పినప్పుడు మీరు దాన్ని ఇమాజిన్ చేసుకోలేరు కదా. అలాంటి ఇమాజినరీ పవర్స్ అవన్నీ చేసుకోగలిగే ఒక అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఆ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ వల్ల ఉంటుంది అన్నట్టు. సో మనం ఇక్కడ కుంకుమ పెట్టుకోవడము, విభూది పెట్టుకోవడం, ఇవన్నిటి వల్ల టచ్ చేస్తాం ఫోర్ హెడ్ని. అప్పుడు ఏమవుతుంది, మనం నిన్న చెప్పుకున్నాం కదా మన హ్యాండ్స్ లోపల పవర్స్ ఉంటాయని, ఎలక్ట్రిసిటీ పవర్స్, లైక్ ఎలక్ట్రోడ్స్ లాగా ఉంటాయని. 2 హ్యాండ్స్లో 2 ఎలక్ట్రోడ్స్ అనుకొని మనం గ్రౌండింగ్ చేస్తామని చెప్పాం కదా. నమస్కారం పోస్చర్ వల్ల మన 2 హ్యాండ్స్ కరెంట్ని మనం గ్రౌండ్ చేస్తామని. ఆ పవర్ ఏంటి, మనం చేతి ద్వారా టచ్ చేసినప్పుడు మనం దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం, ఆ పిఎఫ్సిని, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇంకోటి, ద మెటీరియల్ వీఆర్ యూజింగ్ దేర్, కుంకుమ కానీ, పసుపు కానీ, విభూది కానీ, గంధం కానీ కొన్ని రకాలు పెట్టుకుంటాం కదా, వాటి కలర్, టెక్స్చర్, స్మెల్, వీటి వల్ల కూడా అది డీప్గా యాక్టివ్ అవుద్ది. దానివల్ల మనకు అలాంటి మంచి హై పవర్స్, ఇంపార్టెంట్ పవర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, అది బాగా పనిచేస్తుంది. ఓకేనా? అందుకనే అది పెట్టుకుంటాం. ఇవన్నీ మన ఇండియన్ కల్చర్లో, హిందూ కల్చర్లో మనం ఫాలో అయ్యే రిచువల్స్. సో దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలిసింది కదా. సో మరి ఎప్పుడైనా బొట్టు పెట్టుకోవడం, మమ్మీ నాకు వద్దు, మా ఫ్రెండ్స్ తిడతారు, కామెంట్ చేస్తారు, నాన్ సెన్స్, మేము బొట్టు పెట్టుకోమంటారా? పెట్టుకుంటారా? స్టిక్కర్స్ పెట్టుకోవడం వేరు, కుంకుమ, విభూది, గంధం పెట్టుకోవడం వేరు. న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడండి, అప్పుడు దాని యొక్క ఒరిజినల్ పర్పస్ నెరవేరుతుంది. ఓకేనా? ఓకే, డోంట్ గో. ఒకవేళ స్టిక్కర్ పెట్టుకున్నా మీకు ఇష్టమైనా, అట్లీస్ట్ యూ యాడ్ సమ్ కుంకుమ, విభూది, గంధం, ఎనీథింగ్, అది కూడా పెట్టుకోండి. ఇంకోటి తెలుసా, కొన్ని మన ఇండియన్ కల్చర్ లేడీస్ ఇక్కడ ఈ పాపడి బిళ్ళని పెట్టుకుంటారు. మీరేమంటారు దీన్ని? ఇక్కడ इसको क्या बोलते हैं आपकी भाषा में? यह लगाते हैं ना एक ऑर्नामेंट यहाँ, उसको क्या बोलते हैं? एक पेंडेंट जैसा मैम लगाते हैं ना, मांग की तीखा,
ఓకే మనం గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ సమ్ జెమ్స్ పెట్టుకునేది. ఇంతకుముందు కింగ్స్ వాళ్ళందరూ కింగ్స్ అండ్ క్వీన్స్ ఉన్నప్పుడు కూడా జెమ్స్ మంచి మంచి పెద్ద పెద్ద డైమండ్స్ కానీ ఎమరాల్డ్స్ కానీ పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అవి కూడా పవర్ని అట్రాక్ట్ చేస్తాయి, అవి మనకి ఇస్తాయి అన్నట్టు. ఓకేనా? ఈ గోల్డ్ సిల్వర్ పెట్టుకోవడం వల్ల కూడా వాటి నుంచి వచ్చే ఎనర్జీ కూడా మన ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ని యాక్టివేట్ చేస్తాయి, ఆ ఎనర్జీ ఇస్తాయి. దానివల్ల ఆ పార్ట్ యొక్క పవర్ అక్కడ మనకి వస్తుంది అన్నట్టు. ఇది దీని వెనకాల ఉన్న రీజన్. ఓకేనా? ఫర్ గుడ్ ఇంటెలెక్చువల్ అండ్ హై కాగ్నిటివ్ వాల్యూస్, ఫర్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ ఇది ఇస్తుంది అన్నట్టు. సో రోజు బొట్టు పెట్టుకోండి, ఇదంతా ఏదో నాన్ సెన్స్ అనకండి. ఓకేనా? దిస్ ఈజ్ స్పిరిచువల్ వర్సెస్ సైంటిఫిక్ రీజన్స్. ఓకేనా? సో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మనం చేసే మన ఫ్యామిలీస్లో మనం ఫాలో రిచువల్స్ యొక్క ఈ సైంటిఫిక్ రీజన్స్ ఒక ప్రాపర్గా అర్థం చేసుకొని మీరు తెలుసుకోండి, ఫాలో కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళు కూడా తెలుసుకొని అందరికీ షేర్ చేస్తారని త్రూ మన ఛానల్ మనం చెప్తున్నాం. ఓకేనా? మన ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎంతమంది ఫాలో అవుతారు, ఈవెన్ మీరు కూడా ఫాలో అవుతారో నాకు తెలీదు. అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ మై వే బెస్ట్. ఓకేనా? మీకు గుర్తు వచ్చినప్పుడు మీరు ఫాలో అయితే అట్లీస్ట్ కొంతమంది అయినా చేంజ్ అవుతారని మా ప్రయత్నం. ఓకేనా? సో వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ? We are the future nation. గుడ్. నేను కోరుకుంటున్నాను మన ఫ్యూచర్ నేషన్ మంచి మంచి ఆలోచనలతోటి ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఇవన్నీ మర్చిపోయి ఒక పాజిటివ్, ఒక కరెక్ట్ రీజనింగ్ తెలుసుకొని అన్ని ఫాలో కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గైస్. బాయ్.